ఇది జరుగుతుందని తెలుసు. ఆ ప్రాంతంలో వృద్ధి చెందే సూక్ష్మజీవులు చివరికి మన ఆహారంలోకి ప్రవేశిస్తాయి. లాస్ ఏంజల్స్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో మధ్యలో ఎక్కడో ఆ దుర్వాసన భరించలేనిదిగా ఉంది. అవి కడుపులో తిప్పే శబ్దాలు చేస్తున్నాయి. తెలుసా, ఇవే ఆ మహమ్మారులు పుట్టే చోట్లని మనకు తెలుసు. వారికి 4వ, 5వ కోవిడ్ వచ్చింది. ఆమె నేను చనిపోవడానికి సిద్ధమవుతున్నాను అంటోంది. కొన్ని విషయాలు అత్యవసరం ఆరోగ్యం పరంగా, కానీ కొన్ని చాలా చాలా అత్యవసరం. ఉదాహరణకు తదుపరి మహమ్మారిని తీసుకుంటే అది రావటం తథ్యం. నా ప్రశ్న, అది అంచనానా లేక ప్రణాళిక? ఆ తదుపరి మహమ్మారి అది ప్రణాళిక అయితే అది ఎవరి ప్రణాళిక? అలాగే ఏ నగరం నుండి రాబోతోంది? ఆ అంశాలు కీలకం కాదు. నా ఉద్దేశం ఏది ముఖ్యమంటే, ప్రధాన ప్రమాద కారకాలు మనకు తెలుసు. అవి మన పశు పెంపకం విధానం, జంతువులను మరింతగా కుక్కి ఉంచడం, ఇంకా అడవి జంతువులతో మన సరిహద్దును తగ్గించడం. చాలా దేశాల్లో, ఇండియా ఇంకా బ్రెజిల్లో ఈ నివాసాలకు మరింత దగ్గరగా వెళ్తున్నారు. స్పష్టంగా చైనాలో కూడా. నిజానికి భారతదేశంలో పశువుల పెంపకం అదొక పెద్ద విషయం కాదు. అక్కడ అంత వ్యవస్థీకృతంగా పశువుల పెంపకం లేదు. అవి అలా ఉంటాయి అంతే. సుమారు 20 సంవత్సరాల క్రితం భారతదేశంలో 100 కోట్ల కన్నా ఎక్కువ పశువులుండేవి. ఈ రోజు వాటి సంఖ్య సుమారు 78 కోట్లు అలా ఉంటాయి. కానీ సాధారణంగా అవి అలా బయట ఉంటాయి, పొలాల్లో లేదా అడవుల్లో, అడవి జంతువులు మొదలైనవి. ఒకసారి నేను ఒక హైవే మీద డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. అప్పుడు కొన్ని భయంకరమైన శబ్దాలు విన్నాను. కడుపులో తిప్పేసేలాంటివి. నా కడుపు చాలా గట్టిది. సముద్ర ప్రయాణంలో కూడా నాకు సీ సిక్నెస్ రాదు. ఎక్కడున్నా సరే నాకు మోషన్ సిక్నెస్ లాంటివి లేవు. ఏదైనా చూడగలను, నేను అలా ఉంటాను. కానీ అవి పేగులు తిప్పేసేలాంటి శబ్దాలు. అటుగా వెళుతూ అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళాం. ఎక్కడో లాస్ ఏంజల్స్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో మధ్యలో మైదానాల్లోకి కొంచెం లోతుగా, ఇది బహుశా ఒక 30, 40 లేదా 50 ఎకరాల కంచె వేసిన భూమి. అక్కడ ఎన్ని జంతువులున్నాయో నాకు తెలీదు. నేను ఊహించలేకపోయాను. ఖచ్చితంగా 5 నుండి 10 లక్షల జంతువులు ఉండుంటాయి. కుక్కి ఉన్నాయి. ఇక ఆ వాసన, ఆ దుర్వాసన భరించలేవు. పైగా అవి కడుపులో తిప్పేసే శబ్దాలు చేస్తున్నాయి. అది పశువుల్ని నరికే చోటో లేక మరేదైనానో నాకు తెలీదు. కొన్ని షెడ్లున్నాయి. ఓహ్, అది అత్యంత దారుణమైన దుస్థితి. ముందుగా నాకు గుర్తొచ్చింది మనం చూసిన సినిమాలు, ఆ మారణ హోమాలు. ఇది అచ్చం అలా ఉంది. ఇక ఆ ప్రదేశం నుండి వస్తున్న శబ్దాలు, బహుశా మీరు అక్కడికోసారి వెళ్ళొస్తే మీ ఆహార అలవాట్లు మారిపోతాయి. కానీ మనకు ఇది తెలుసు, అంటే ఇవే ఆ మహమ్మారులు పుట్టే చోట్లు. తెలుసా, అలాంటి చోట్ల వృద్ధి చెంది మన ఆహారంలోకి, గాలిలోకి ప్రవేశించే ఈ సూక్ష్మజీవులే అవి రావడానికి కారణం. నా ఉద్దేశం, జంతువులను అలా కుక్కి ఉంచడం అనేది ఆ పరిస్థితిని సృష్టిస్తుంది. సూక్ష్మజీవులు దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాయి. అది ప్రకృతి యొక్క సహజ స్పందన ఈ రకమైన పశు పెంపకానికి. కాబట్టి ఇది జరుగుతుందని మనకు తెలుసు. ఇది కూడా తెలుసు. ఉదాహరణకు, ఇటీవల ఒక అధ్యయనం ఇలా చూపింది. ఈ దీర్ఘకాలిక కోవిడ్ అనేది, అంటే కోవిడ్ లక్షణాలు ప్రజల్లో దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. ఇది జీవన ప్రమాణాల్లో నిజంగా ఒక పెద్ద రాజీనే. నాకు కొన్ని ఉత్తరాలు, అభ్యర్థనలు వచ్చాయి. వారికి 4వ, 5వ కోవిడ్ వచ్చింది. అలాగే ఈ మధ్య నాకు 3 ఏళ్ల నుంచి తెలిసిన ఒక యువతి, ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు నేను కలిశాను. ఆమె, నేను ఇక కోలుకోను, చావడానికి సిద్ధమవుతున్నాను, ఈ కోవిడ్ పోదు, కోవిడ్ రావడం ఇది 5వసారి, నేను క్షీణించిపోతున్నాను, నేను పోతున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి అంటే అది మరింత క్లిష్టంగా మారుతుందో ఏమో నాకు తెలీదు. ఎందుకంటే భారతదేశంలో వచ్చిన మ్యూటేషన్లు మొదటి దానికంటే బలహీనమైనవి. కాబట్టి దాన్ని జయించేశాం. అంతా బాగుంది అనుకున్నాం. అలాంటి అభిప్రాయాలకు వచ్చాం. చూడండి, మేము ఆహారాన్ని ఎలా చూస్తామంటే, ఏదైనా తిన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే జాతుల పరంగా మనకు అత్యంత దూరంగా ఉండే ఆహారాన్ని తినాలి. కాబట్టి వృక్ష జీవితం ఖచ్చితంగా మనకు చాలా దూరంగా ఉంది.
If at all, if you must eat, ఒకవేళ మాంసాహారం తినాల్సి వస్తే, శాకాహారం కానిది తినాల్సి వస్తే చేపలు తినచ్చు. అందుకే దాన్ని మేము దక్షిణ భారతదేశంలో చేపని జలపుష్పం అంటాం. అంటే అది నీటిలోని పువ్వు అని. ఎందుకంటే అది శాకాహారంలా ప్రవర్తిస్తుంది మీ శరీరంలో. ఎందుకంటే అది మీ జెనెటిక్ కోడ్కి చాలా దూరమైంది. మీ జెనెటిక్ కోడ్కి దగ్గరగా ఉన్నది తింటే, ఉదాహరణకి క్షీరదాలు, మీరు క్షీరదాలను తింటే, అంటే చాలా దగ్గరగా ఉన్నదాన్ని తింటే, దాని జెనెటిక్ కోడ్ యొక్క సంక్లిష్టత, దాని జీవజాలం మనకు పనిచేయవు. ఇది ప్రాథమిక విషయం. అది మీ వ్యవస్థను డల్ చేస్తుంది. అది మీ జెనెటిక్ కోడ్ని సంక్లిష్టం చేస్తుంది, దాన్ని కలగాపులగం చేస్తుంది. ఇప్పుడు అందరూ ఎపిజెనెటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. నాకు శాస్త్రీయ పరిజ్ఞానం లేదు, కానీ మాకిది తెలుసు. ఏది మాలో మందకొడితనాన్ని తెస్తుందో, ఏది చురుకుదనాన్ని కలిగిస్తుందో, ఏది మా గ్రహణ శక్తిని తగ్గిస్తుందో, ఏది గ్రహణ శక్తిని పెంచుతుందో, ఇది ఎప్పుడూ మేం గమనించే విషయమే. ఏదైనా తినే ముందు మేం చూసేది ప్రోటీన్, విటమిన్ లెక్కలు కాదు. మేం చూసేది కేవలం దీన్ని తీసుకుంటే నా గ్రహణ శక్తి తగ్గుతుందా లేదా ఎక్కువ అవుతుందా. మేము పట్టించుకునేది ఇదొక్కటే. ఎందుకంటే జీవితంలో 100 ఏళ్లు బతికినా, 50 ఏళ్లు బతికినా, ఎంత గ్రహణ శక్తితో ఉంటే జీవితానుభూతి అంత గాఢంగా ఉంటుంది. కాబట్టి మేం జీవితానుభవం ఎంత సుదీర్ఘంగా ఉందో చూడం, అది ఎంత ప్రగాఢంగా ఉందో చూస్తాం. ఇదే మేం పట్టించుకునేది. ఈ నేపథ్యంలో మేం తీసుకునేది జన్యుపరంగా మాకు చాలా దూరంగా ఉండాలని చూస్తున్నాం. what we consume must be far away from us in genetic code. దీనికి జీవజాలంతో ఏమైనా సంబంధం ఉందా? అవును, అంటే ఖచ్చితంగా తెలుసా. నేనేమంటానంటే, మీ ఆరోగ్యం కోసం మీరు చేయగల ఉత్తమమైన పని ఏంటంటే, ఆహారం విషయంలో మీలోని సూక్ష్మజీవులు దేనిపై వృద్ధి చెందుతాయో అది తినటమే. ప్రాథమికంగా అది చాలా వరకు వృక్ష ఆధారిత ఆహారం. ఎందుకంటే ముఖ్యంగా ఈ పీచు పదార్థం సూక్ష్మజీవులు మాత్రమే విచ్ఛిన్నం చేయగలవు. ఇంకా ఆ పాలిఫినాల్ అణువులు, ఇంకా కొన్ని సూక్ష్మ పోషకాలను కూడా. కాబట్టి మీరు చెబుతున్నది అదే కథ యొక్క ఒక అశాస్త్రీయ రూపం అనొచ్చు. ఈ ప్రాచీన జీవాలు, ఈ సూక్ష్మజీవులు ఈ భూమిపై 350 కోట్ల ఏళ్లుగా ఉన్నాయి. ఇంకా అవి ఉత్తమంగా అభివృద్ధి చెందేది పరిణామ క్రమంలో జంతు పరిణామ దశకు చాలా దూరంగా ఉన్న ఆహార పదార్థాలపైనే. నేను నిజానికి దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా, కానీ అది సరిగ్గా దానికి సరిపోతుంది. That's great.